హాయ్ ఫ్రెండ్స్. ఐసీఎంఆర్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్లో నోటిఫికేషన్ వచ్చింది. దానికి సంబంధించి డిఫరెంట్ వేకెన్సీస్ ఉన్నాయి. అవి ఈ నోటిఫికేషన్ మొత్తంలో వివరిద్దాం. అయితే ఇంతకన్నా ముందు నేను వేరే ఒక యూట్యూబ్ ఛానల్ అనేది కొత్త స్టార్ట్ చేశాను. అది కెరియర్ గైడెన్స్ ప్రోగ్రామ్. అంటే డిఫరెంట్ కోర్సెస్లో ఎలా డిఫరెంట్ కోర్సెస్ చేయడం ఎలాగా అంటే కోర్సెస్ ఉంటాయి, డిఫరెంట్ టెక్నాలజీ ఓరియంటెడ్ కోర్సెస్ అండ్ 4-6 సైన్స్ ఓరియంటెడ్ కోర్సెస్. అలా డిఫరెంట్ కోర్సెస్ నుంచి పూర్తి డీటెయిల్స్, కాలేజెస్ ఎక్కడెక్కడ ఉంటాయి అండ్ ఫీజు వివరాలు అండ్ ఆఫ్టర్ జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది, వాటన్నిటి మీద ఒక ఛానల్ స్టార్ట్ చేశాను, కెరీర్ గైడెన్స్ అని. పారు కెరీర్ గైడ్ అని స్టార్ట్ చేశాను. దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇప్పుడు ఈ జాబ్ గురించి చూద్దాం. చూడండి, ఐసీఎంఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సంబంధించి దాంట్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్, అది న్యూఢిల్లీ కేంద్రంగా వర్క్ చేస్తుంది. దాంట్లో వాకిన్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి. ఐసీఎంఆర్ న్యూఢిల్లీ ఇన్స్టిట్యూట్ చూద్దాం. చూడండి, జూనియర్ రీసెర్చ్ ఫెలో 3 జాబ్లు ఉన్నాయి. అవి మంత్లీ కన్సల్టెంట్ 31,000 అండ్ హెచ్ఆర్ఏ అప్లికబుల్ ప్లస్ హెచ్ఆర్ఏ అప్లికబుల్. అంటే యావరేజ్గా మీకు హెచ్ఆర్ఏ తీసుకుని ఒక 45,000 వరకు వస్తుంది. అండ్ పోస్ట్ గ్రాడ్ డిగ్రీ ఇన్ లైఫ్ సైన్సెస్ ఆర్ పోస్ట్ గ్రాడ్ డిగ్రీ ఇన్ ప్రొఫెషనల్ రిలేటెడ్ ఇన్ విత్ బయోటెక్నాలజీ కోర్సెస్ అండ్ నెట్ క్వాలిఫై అయి ఉండాలి. అప్ టు 30 years వరకు ఏజ్ లిమిట్ ఉంది. అండ్ రీసెర్చ్ అసోసియేట్స్ ఒకటి ఉంది, 47,000 ప్లస్ హెచ్ఆర్ఏ పోగా మీకు 55+ ఉంటుంది ఓవరాల్ సార్. రీసెర్చ్ అసోసియేట్స్ ఇది ఎసెన్షియల్ కోసం పిహెచ్డి డిగ్రీ ఉండాలన్నమాట. పిహెచ్డి అప్ టు 42 years, ఫీమేల్ అయితే 40 years, ఫీమేల్ అయితే 42 years. నెక్స్ట్ ఎంటీఎస్ ఒకటి ఉంది, 15,800 రూపాయలు. అది కన్సల్టెంట్ ఫండ్. అది హై స్కూల్ ఆర్ ఈక్వలెంట్ 10th క్లాస్ ఉంటే చాలు. డిసైరబుల్ ఎక్స్పీరియన్స్ ఇన్ వర్కింగ్ ఇన్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, అంటే రీసెర్చ్ ల్యాబొరేటరీ వర్క్ ఉన్న వాళ్ళకి మనకి ఇది ఉంటుంది, ప్రయారిటీ ఉంటుంది. అది 25 years ఏజ్ లిమిట్. నెక్స్ట్ మేళా స్లైడ్ బ్యాంకు డ్యూరింగ్ అప్ టు 2 years. ఇది చూద్దాం. ప్రాజెక్ట్ సైంటిస్ట్ బి నాన్ మెడికల్, ఇది 52,990 రూపీస్ పర్ మంత్ ఇంక్లూడింగ్ హెచ్ఆర్ఏ. Essential qualification first class master degree in life sciences from recognized university and 2 years experience in field. In lab technician దీని చూడండి 17,500 రూపాయలు. అండ్ +2 క్వాలిఫికేషన్ అనమాట. +2 క్వాలిఫికేషన్ ఇన్ సైన్స్ సబ్జెక్ట్స్ అండ్ 2 years డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్. అదే అండ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. బీఎస్సీ డిగ్రీ షాల్ బి ట్రీటెడ్ యాజ్ 3 years ఎక్స్పీరియన్స్. బీఎస్సీ మీరు డిగ్రీ చేసినట్టంటే 3 years ఎక్స్పీరియన్స్గా మీరు కన్వెల్ చేస్తారంట. అది చూసుకోండి. అంటే మీరు డిగ్రీ ఉన్న వాళ్ళకి, డిగ్రీ సైన్స్ ఉన్న వాళ్ళకి దీనికి తెలుసుకుంటుంటారు. ఎంటీఎస్ మళ్ళీ 15,000 రూపీస్. ఎసెన్షియల్ 10th క్లాసు 25 years ఇది. ఓకే, ఇది ఒక ప్రాజెక్ట్ వేరేగా. అండ్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. రీసెర్చ్ అంటే ప్రాజెక్ట్ ఓరియంటెడ్గా మీకు జాబ్స్ ఉంటాయి. ఈ ప్రాజెక్ట్ పేరు ఎస్టాబ్లిషింగ్ ది పాన్ ఇండియా ల్యాండ్స్కేప్ ఆఫ్ హ్యూమన్ ప్లాస్మోడియం ఇన్ఫెక్షన్స్ ఫ్రమ్ డ్రైడ్ బ్లడ్ స్పాట్స్ కలెక్టెడ్ అండర్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే. ఓకే, ఇది చూడడం. ప్రాజెక్ట్ సైంటిస్ట్ సి 51,000. ఎసెన్షియల్ ఫస్ట్ క్లాస్ మాస్టర్ డిగ్రీ ఇన్ లైఫ్ సైన్సెస్, ఎంఎస్సీ ఉండాలి. రీసెర్చ్ అసోసియేట్స్ ఉంది 47,000. ఎసెన్షియల్ పిహెచ్డి, ఎండి, ఎంఎస్, డాక్టరేట్ అంటే డాక్టర్స్ ఎంబీబీఎస్, ఎంఎస్ ఉంటాయి కదా, పిహెచ్డి కూడా చేస్తుండాలి. సీనియర్ రీసెర్చ్ ఫెలోస్కి అయితే 7, 35,000 ప్లస్ హెచ్ఆర్ఏ కూడా ఉంటుంది. పోస్ట్ గ్రాడ్ డిగ్రీ అయిన బేసిక్ సైన్సెస్, ఎంఎస్సీలోన బేసిక్ సైన్సెస్లో ఉండాలి. నెక్స్ట్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ 12, 31,000 పర్ మంత్. ఎసెన్షియల్ అయితే గ్రాడ్యుయేట్ ఇన్ లైఫ్ సైన్సెస్ రిలవెంట్ సబ్జెక్ట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ప్లస్ 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆర్ మాస్టర్ డిగ్రీ ఇన్ రిలవెంట్ సబ్జెక్ట్ ఇన్ లైఫ్ సైన్సెస్. మాస్టర్ డిగ్రీ ఉంటే చాలు. గ్రాడ్యుయేట్ ఉంటే 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేదంటే మాస్టర్ డిగ్రీ ఉంటే చాలు. అది ప్రాజెక్ట్ ఆఫీసర్స్ 32,000. ఎసెన్షియల్ ఇన్ గ్రాడ్యుయేట్. ఓకే, ఈ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ గ్రాడ్యుయేట్ డిసిప్లైన్ విత్ 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఫైనాన్స్ అకౌంట్స్ కూడా. ఓకే, జిఎస్ బోస్ ఫెలోషిప్ అండర్ అది డాక్టర్ అమిత్ శర్మ డైరెక్టర్ ఐసీఎంఆర్ ఎన్ఐఎంఆర్ ఫర్ 2 years. ఈ 2 years ప్రాజెక్టు. ఇది ప్రాజెక్ట్ సైంటిస్ట్ బి 56,000 ఫస్ట్ క్లాస్ మాస్టర్ డిగ్రీ ఇన్ బయోటెక్నాలజీ. ఓకే, కాంట్రాక్చువల్ పోస్ట్
at NIMR for COVID related work. COVID related work 6 months ఉంటుంది అప్రాక్సిమేట్లీ. సైంటిస్ట్ C మెడికల్ మైక్రోబయాలజీ 1 and 50,000 plus HRA. MTS 4 MTS 4 పోస్టులు, UR 2, OBC 2 ఒకటి 15,000 పన్నా. ఇది 10th క్లాసే. ఓకే, ఇంకో ప్రాజెక్ట్ ఇక్కడ ఉంది వెస్ట్ బెంగాల్లోన. ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉండాలి, నియర్లీ 30,000 ఇస్తున్నాడు. గ్రాడ్యుయేట్ ఇన్ సైన్స్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ 18,000 నియర్లీ వస్తుంది. ఇంటర్మీడియట్ ఉండాలి. అబౌట్ 20 years రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్, 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ EDP వర్క్, రిలవెంట్ ఆటోమేటిక్ PSU, ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, స్పీడ్ అండ్ 8,000 ప్లస్ స్కిల్ ఉండాలి. ఓకే, ఇది టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు ఒక నోటిఫికేషన్లో పూర్తిగా చూడండి. నేను దీంట్లో ఇంపార్టెంట్ అవన్నీ నేను చెప్తాను అనమాట. ఇది ఎలాగా ఇవ్వాలి, పంపించాలండి. ఇది ఏ పోస్ట్ సంబంధించిందో ఆ పోస్ట్కి డేట్ చూసి చూడండి. ఫస్ట్ ప్రాజెక్ట్ అయితే 15వ తారీఖు సెప్టెంబర్లో పంపించాలి. సెకండ్ ప్రాజెక్ట్ 16వ తారీఖుని పంపించాలి. డేట్ ఆఫ్ టైం రిజిస్ట్రేషన్ అండ్ వెరిఫికేషన్ ఆఫ్ ది డాక్యుమెంట్. ఇంటర్వ్యూస్ డైరెక్ట్గా అనమాట. ఇంటర్వ్యూస్ డేట్ ఇవి. క్యాండిడేట్ ఎసెన్షియల్, ఇక పై చూడండి. క్యాండిడేట్ ప్రాసెసింగ్ అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ మే అపియర్ ఇన్ వాక్ ఇన్ ఇంటర్వ్యూస్, పర్సనల్ డిస్కషన్, డైరెక్టర్ SASM డైరెక్టర్ ఆన్ ది డేస్ ఇండియన్ షెడ్యూల్ వాక్ ఇన్ ఇంటర్వ్యూస్. ఇది అప్లికేషన్ పంపించాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ వాక్ ఇన్ ఇంటర్వ్యూస్కి వెళ్ళిపోవాలి మీరు. ఇంటర్వ్యూ విల్ బీ ఆన్ ది సేమ్ డే ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ అండ్ వెరిఫికేషన్ డాక్యుమెంట్. నో క్యాండిడేట్ విల్ అలౌడ్ ఎంటర్ ద ఆఫ్టర్ షెడ్యూల్ టైం. ఇదిగోండి, ఈ ఇంటర్వ్యూ డేట్స్లోన మీరు వెళ్ళాల్సి ఉంటుంది ఇంటర్వ్యూ దగ్గరికి. ఇవి ఏవో తీసుకెళ్ళాలో ఇక్కడ ఉన్నాయి. డేట్ ఆఫ్ బర్త్ అండ్ 10th క్లాస్, ఐటీ ప్రూఫ్, SC/ST సబ్జెక్ట్ ఇవన్నీ. క్యాండిడేట్స్ హూ విల్ రిపోర్ట్ ఆఫ్టర్ షెడ్యూల్ టైమ్ విల్ నాట్ బి అలౌడ్ అపియర్ ఇన్ ది ఇంటర్వ్యూ, పర్సనల్ డిస్కషన్. ఓకే, ఇది సైట్స్ ఇచ్చాడు. ఈ సైట్స్ మీరు ఒకసారి చూసుకోండి. అప్లికేషన్ ఫామ్ ఎక్సెట్రా. మీ ఫాలోయింగ్ స్క్రూటినీ ఆఫ్ ది అపియరెన్స్ COVID-19 విత్ వేరింగ్ నోటీస్. ఓకే, థ్యాంక్ యూ టు వాచింగ్ దిస్ వీడియో. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అండ్ నా ఇంకో ఛానల్ ఉంది అన్నారు కదా, కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ కింద. దాంట్లో వివిధ కోర్సెస్ సంబంధించిన వివరాలు నేను చెప్తున్నాను. అది కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.